నా దీపము ఆరిపోకుండా నీ వాక్యముతో వెలుగించుమా. నా దీపము ఆరిపోకుండా నీ వాక్కుతో వెలుగించుమా. నా జీవన జ్యోతి నీవే కదా, నా జీవన జ్యోతి నీవే కదా. జీవింపచేయుము నా యేసయ్యా, జీవింపచేయుము నా యేసయ్యా. పరిస్థితులకు లోబడకుండా ఈ మాటకే లోబడే మనసివయ్యా. పరిస్థితులకు లోబడకుండా ఈ మాటకు లోబడే మనసివయ్యా. నా యౌవన కాలం వృద్ధాప్యమంతా, నా యౌవన కాలం వృద్ధాప్యమంతా నీ కొరకే కరగాలియా, నీ కొరకే అలగాలియా, నీ కొరకే కరగాలియా, నీ కొరకే వెలగాలయ్యా. అవును తండ్రి ప్రభువా, మా దివ్వులను మీరు వెలిగించండి. దేవా తండ్రి, మా దీపాలను మీరు వెలిగించండి. నీ వాక్యముతో నీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడండి. దేవా తండ్రి, నీ చిత్తానుసారమైన జీవితము మా అందరికీ దయచేయండి. కుడుక కానీ ఎడంక కానీ తొలగిపోకుండానట్లుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ వాక్యములో దేవా తండ్రి, నీ ఆత్మలో దేవా శక్తిమంతులుగా సమర్థులుగా దేవా తండ్రి మమ్మల్ని తయారు చేయమని నీ దాసుని దేవా నీ పాదాల దగ్గర పెడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామంని హెచ్చిస్తూ ప్రతి ఒక్కరిని కూడా వాక్యానికి దేవా తండ్రి మరి చెవులు ఒగ్గి దేవా మనసులు ఇచ్చి హృదయాంతరంగములను దేవా తండ్రి ప్రభువా మరి నీ యొక్క వాక్యానికి, నీ వాక్య క్రియలు చేయడానికి, నీ ఆత్మకు లోబడడానికి దేవా తండ్రి పశ్చాత్తాపంతో దేవా తండ్రి ఈ రాకడ దినాల్లో ముందుకు వెళ్ళడానికి సహాయం చేసి నడిపించమని, సరి చేసుకోవడానికి అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ అర్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కటి పాట పాడి మరి ఉదయ కాలంలో మరి ప్రార్థన కూడుకున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే రామకృష్ణ గారు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని గురించి నా జ్ఞానము మనందరికీ కూడా చాలా అవసరం. అందుకని ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము అంటే ఏమిటి? దేవుని గురించిన జ్ఞానం అంటే ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఇదే, దేవుని గూర్చిన జ్ఞానము అంటే ఏమిటి? దేవుని గురించి మనం సరిగ్గా ఎరిగి ఉండటమే దేవుని గూర్చిన జ్ఞానం. దేవుని గురించి మనం సరిగ్గా ఎరిగి ఉన్నప్పుడే దేవుని గురించిన సరైన అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని పైన సరైన అభిప్రాయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో
అప్పుడే దేవుని పైన మనకున్న నమ్మకం కూడా దేవుని దృష్టికి అనుకూలమవుతుంది. ఇది మనందరం కూడా గమనించాలి. దేవుని గూర్చిన జ్ఞానము అంటే ఏమిటంటే 3 విషయాలు చెప్పుకున్నాం. మొదటిది, ఆయన్ని సరిగ్గా ఎరిగొండటమే దేవుని గూర్చిన జ్ఞానం. మీరు ఎప్పుడైతే దేవుని సరిగ్గా మీరు తెలుసుకుంటారో అప్పుడే దేవుని పైన మీకున్న అభిప్రాయాలు కూడా సరైన రీతిలోనే ఉంటాయి. దేవుని గురించిన సరైన అభిప్రాయమే దేవుని పైన మీకున్న నమ్మకం దేవుని దృష్టికి అనుకూలంగా చేస్తుంది. మనం ఏదో నమ్ముతున్నాం, మనకి ఏవో నమ్మకాలు ఉన్నాయి అని దేవుని దృష్టికి అవి అనుకూలంగా లేకపోతే దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదండి. వ్యక్తులను లేకపోతే స్థలాలను మనము ఆధారం చేసుకోవటం కాదు, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఒక ఎలక్ట్రిషియన్ మనం తీసుకోండి, అతడు చేసే పనిలో తనకు జ్ఞానం చాలా అవసరం. ఉదాహరణకి అతను చేసే పనిలో సరైన జ్ఞానం అతను కలిగి ఉండకపోతే దానివల్ల చాలా పొరపాట్లు జరగచ్చు. అలాగే దేని గురించి మనకున్న అభిప్రాయము దాన్ని ఒకవేళ రుచి చూడకపోతే ఖచ్చితంగా తప్పుగానే దాన్ని గురించి చెప్పాల్సిన అవసరత లేకపోతే చెప్పేవారుగానే మనం ఉంటాం. దాన్ని ఎప్పుడైతే మనం రుచి చూస్తామో అప్పుడే దాని గురించిన సరైన అభిప్రాయాన్ని మనము వ్యక్తం చేయగలం. దేవుని పైన నమ్మకం కూడా అంతే. దేవుడు ఎలాంటి వాడో, ఏది దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో మనం దాన్ని ఎరిగి ఉండకపోతే మనం ఆయన పైన నమ్మకం ఆయన దృష్టికి అనుకూలంగా ఉండదు. ఈ రోజుల్లో చాలా చోట్ల మనం చూస్తున్నాం, దేవుని పైన నమ్మకం దివ్యశక్తుల పైన సంపాదించుకోవాలని చాలా మంది తాపత్రయపడుతుంది. అంటే మేము కూడా కొన్ని దివ్యశక్తులు ఈ లోకంలో కలిగి ఉండాలి. సో ప్రజలను ప్రజల్ని చంపటం, చంపే పరిస్థితులకు దివ్యశక్తుల కోసం తాపత్రయపడుతుంటారు. క్రైస్తవ్యంలో కూడా ఈరోజు దేవుని పైన దేవుని దృష్టికి అనుకూలంగా లేదండి చాలా చోట్ల. ఉదాహరణకి వారు ప్రార్థనలు చేసుకుంటే అడుగుడి మీకు ఇవ్వబడదు, మనం అడుగుతూ ఉండాలి. దేవుడు మనకి ఇచ్చే వరకు దేవుని వాక్యం నేర్పిస్తుంది మనకు అదే. మనం 2-3 కూడిన చోట ప్రభువు ఉంటాడని వాగ్దానం, ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. క్రైస్తవులు దీన్ని గ్రహించడం మానేసి వాళ్ళక్కడికి వెళ్తే దేవుడు, వాళ్ళక్కడికి వెళ్తే దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు అనే ఈరోజు క్రైస్తవులు ఉండటం చాలా బాధాకరమైన విషయమే. స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు మహిమలు చూపిస్తాడా? మనం వెళ్తున్న మందిరాలకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆలకించి కార్యాలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే క్రైస్తవులు చాలా మంది స్థలాఖ్యతనిస్తున్నారు. సమరయ స్త్రీ కూడా అదే అనుకుంది, అయ్యా ఆ పితరులు యెరూషలేములో ఆరాధన స్థలం ఉంది కదా, అక్కడ ఆరాధిస్తే యేసు ప్రభు అన్నారమ్మా, తండ్రిని ఆరాధించాలి అని ఎవరైతే ఉన్నారో తండ్రి ఏమని కోరుకుంటున్నాడో తెలుసా? సత్యంతోనూ తండ్రి తనను ఆరాధించాలని కోరుతున్నాడు అన్నట్టు.
వినపడుతున్నాయండి, అందరికి వినపడుతున్నాయి, చెప్పండి అయ్యగారు. ఓకే. దేవుని పైన నమ్మకం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యం. లేకు దేవుని దృష్టికి అది అనుకూలంగా ఉండదు. అందుకనే ఆయన సమరయ స్త్రీతో ఏం చెప్పాడంటే, తనని ఆరాధించే వాళ్ళందరూ ఆత్మతోనూ ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. అంటే స్థలం పరిమితి తీసేశాడు దేవుడు. ఇప్పుడు పలానా స్థలంలో పలానా చోట తన మహిమను చూపిస్తాడు అన్నది కాదు, నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ఇది మనం గమనించాలి. ఇదే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని కోరుతున్నాడంటే అర్థం ఏంటనుకున్నారు? నమ్మకం, మీ ఆరాధన ఎప్పుడు కూడా దేవుని సత్యం, దేవుని వాక్యం ఉందో దానికి అనుకూలంగా ఉండాలి. దానికి సంబంధమే లేకుండా మనం ఆరాధన చేసిన, వాక్యానికి సంబంధం లేకుండా మన నమ్మకాలు ఉన్న దేవుని దృష్టికి కూడా ఉండదు. అందుకనే దేవుని గురించిన జ్ఞానం మనం సరిగ్గా ఎరుగు ఉండటం, ఆయన గురించి నువ్వు ఎప్పుడైతే సరిగ్గా తెలుసుకొని ఉంటావో అప్పుడే ఆయన గురించిన అభిప్రాయం కూడా నువ్వు సరైన రీతిలోనే కలిగి, అప్పుడే నీ దేవుని దృష్టికి నీ నమ్మకము అనేది అనుకూలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి చూడండి, మనము దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడట. యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు. దేవుని గురించిన జ్ఞానము మనం కలిగి ఉండాలని దేవుడే కోరుకుంటున్నాడు. మొదట అంతయ్య గారు, ఇర్మియా 9వ అధ్యాయం 23 నుంచి 24 వచనం. చూడండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శూరుని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా చేసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి జ్ఞానం మనకు కలిగి ఉండాలి అన్నది మొట్టమొదట ఎవరు కోరుతున్నారంటే దేవుడే కోరుకుంటున్నాడు. ఆయన గురించి మనం ఎంత తెలుసుకోవాలో, తనను గూర్చి తాను ఎంత బయలుపరుచుకోవాలో అంతగా దేవుడు బయలుపరుచుకున్నాడు. మనం ఆయన బయలుపరిచినంత వరకు కూడా ఆయన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకని దేవుడే దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి మనం అని దేవుడు కోరుతున్నాడు. నాకు అవసరం లేదండి, నాకు అక్కర్లేదండి. మనం దేవుని ఎంత బాగా తెలుసుకుంటే మన నమ్మకం దేవుని దృష్టికి అనుకూలం అవుతుంది. దేవుని పైన మనకున్న అభిప్రాయం సరైన రీతిగా ఉంటుంది. మీరు ఈ అభిప్రాయమును, మీ నమ్మకము దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నప్పుడే, దేవుని గురించి మీరు తెలుసుకున్నప్పుడే మీరు దేవుని గురించి కూడా చక్కగా ఇతరులకు మీరు తెలియచేయగలరు. లేకపోతే మనకు తెలిసినంత వరకు మనం చెప్పగలం. మనం దేవుని గురించి జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనం ఎంత తెలుసుకుంటే అంతగా దేవుని గురించి మనము చెప్పగలము, జీవించగలం. మన నమ్మకాలు దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటాయి, మన అభిప్రాయాలు దేవుని దృష్టిలో సరైన రీతిలో ఉంటాయి. కాబట్టి మీరు దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవాలని మొదట దేవుడే కోరుకుంటున్నాడు. నేను
ఈ లోకంలో అతిశయించాల్సిన విషయం ఏదైనా కనుక ఉంటే అది దేవుని గురించి నేను తెలుసుకున్నాను అన్న అతిశయం మనకుంటారు. నాకు అదొంది, నాకు అదొచ్చు, మేము ఇదేంటి అన్న దాన్ని బట్టి కాదు అతిశయించాల్సింది. మా కులం ఏంటి, లేకపోతే మేము మా స్థితి ఏంటండి, మా పిల్లలు ఈరోజు బాగా చదివి ఉద్యోగాలు చేస్తున్నారు, దాన్ని బట్టి కాదు మన అతిశయం. అలా స్థితిలో ఉన్నారా, దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవుని ఘనతపరచండి. ఈ స్థితికి దేవుడే కారణం అని దేవుని ఘనపరచండి. కానీ అతిశయించాల్సిన విషయం కనుక ఏదైనా వస్తే అది దేవుని గురించి తెలుసుకున్నాము అన్న విషయం బట్టే మనము అతిశయించాలి. కాబట్టి దేవుడే కోరుతుంది. రెండోదిగా మనం చూస్తే దేవుని గురించి జ్ఞానం పొందాలని భక్తులు కోరుకున్నారు. పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా ఉన్నారు. పాత నిబంధనలో ఎవరిని చూడొచ్చు అంటే ఉదాహరణకి దావీదును మనం చూడొచ్చు. 63వ కీర్తన మొదటి వచనం, దేవా నా దేవుడు నీవే, దేవా నా దేవుడు నీవే, ఏకువనే నిన్ను ఎదుగుదును. చూసారండి ఎదుగుతున్నాడండి, వేకువనే ఎదుగుచున్నా. తర్వాత రెండో వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయములో నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణకొని ఉన్నది. ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మనసు నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరుకున్నట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చాలా చూడండి, దావీదు ఎంత ఆశపడుతున్నాడో దేవుని గురించి తెలుసుకోవటానికి. నీ తట్టు కనిపెడుతున్నానయ్యా, నీ ప్రభావం చూడాలని, నీ బలమును చూడాలని, నీ పరిశుద్ధాలయము తట్టు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని దేవుని గురించి తెలుసుకున్న దావీదు తన పెదవులు ఏం చేయటం మానలేదంట, దేవుని మానలేదు. దేవుని గురించి మనం తెలుసుకొని దేవుని గురించి పలికే ప్రతి మాట దేవుణ్ణి ఆరాధించినట్లే. దేవుడు అటువంటి ఆరాధన కోరుతున్నాడు. దావీదు దేవుని గురించి తెలుసుకున్నాక ఏమని చెప్పాడో తెలుసా లక్షణాల్లో, ఇదిగో దేవా నీ కృప జీవము కంటే ఉత్తము. అది దేవుణ్ణి ఆ మాటే దేవుణ్ణి ఆరాధించు. అందుకనే మీరు పాత నిబంధనలో దావీదు దేవుని ఎంతో తెలుసుకోవాలని ఆశపడ్డాడు. కొత్త నిబంధనలో పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చదువుకుందాం. అయినను నేనేమని నాకు లాభకరమైన ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానమును కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన భావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలి వాడగునట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలా చూడండి, ఇక్కడ పౌలు గారు కూడా
యేసుక్రీస్తును గురించి అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను, క్రీస్తును సంపాదించుకుని అనేమాట. అంటే దేవుని కూర్చిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకోవాలని పౌలు గారు కూడా ఆశపడ్డాడు, కోరుకుంటున్నాడు. అందుకనే సమస్తాన్ని కూడా వెంటగానే ఎంచుకున్నాడు. ఏది లాభకరంగా ఉంటుందో అవి క్రీస్తు నిమిత్తం నష్టంగానే తాను ఎంచుకుంటుంది. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించాలని భక్తులు కోరుకున్నారు. పాత దావీదు, కొత్త నిబంధనలో పౌలుగా అతి శ్రేష్టమైన జ్ఞానం ఇది. అతి శ్రేష్టమైన జ్ఞానం దేవుడు. కాబట్టి దేవుడు మొదట కోరుకున్నాడు ఆయన గురించి జ్ఞానం మనం కలిగి ఉండాలని. 2, భక్తులు కూడా దేవుని గురించి జ్ఞానం పొందాలని కోరుకున్నారు. 3వ విషయాన్ని మనం చూస్తే దేవుని గూర్చిన జ్ఞానం మనిషికి రక్షణలోనికి, నిత్య జీవంలోనికి నడిపిస్తుందట. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవము. దేవుని గురించిన జ్ఞానం మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది, నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. అది దుర్మార్గంలోనికో, అన్యాయంలోనికో, నిత్య నరకాగ్నిలోనికో నడిపించేది కాదు, రక్షణలోనికి నడిపించేది, తర్వాత నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. అందుకనే దేవుని గురించిన జ్ఞానం మనం పొందాలి. అన్ని జనుల్లో ఇది కనబడదు. వారు తమను ఆరాధించే వారిని శక్తుల కోసమో, లేకపోతే ఆ సమయానికి వారికి ఉన్న అవసరాలని తీర్చాలనో వాళ్ళు నమ్మకాలు, వారి పైన వీరికున్న నమ్మకం వారిని రక్షణలోనికి కానీ నిత్య జీవంలో కానీ నడిపించదు. అలాగే వారికి వాటి పైన జ్ఞానం కూడా వారిని రక్షణలోనికో నిత్య జీవంలోనికో నడిపించదు. కానీ ఏకైక దేవుడును సత్యవంతుడైన క్రీస్తును మనం ఎరిగి ఉండటం, ఆయన గురించిన జ్ఞానం మనం పొంది ఉండటం రక్షణలోనికి మనల్ని నడిపిస్తుంది, నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును. ఎంత గొప్ప భాగ్యం! ఆయన గూర్చి జ్ఞానం కలిగి ఉండటం ఎంత గొప్ప విషయమో చూడండి. అది రక్షణలోనికి నడిపిస్తుంది, నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ఈరోజు ధనం మనల్ని రక్షణలోనికో నిత్య జీవంలోనికో నడిపించదు. ఈ లోకంలో డిగ్రీలు మనల్ని రక్షణలోనికో నిత్య జీవంలోనికో నడిపించదు. దేవుని గూర్చిన జ్ఞానం మాత్రమే రక్షణలోనికి నడిపిస్తుంది, నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. లోకంలో చాలా మంది మేధావులు ఉన్నారు, మేధావులు చాలా మంది చనిపోయారు. ధనవంతులు ఉన్నారు, కానీ వారి ధనం, వారి మేధావి తత్వం ఏదైతే ఉందో అది వారిని రక్షణలోనికి నిత్య జీవంలోనికి నడిపించిందా? లేదే. కానీ యేసుక్రీస్తు గూర్చిన జ్ఞానం మన రక్షణలోనికి నిత్య జీవంలోనికి నడిపిస్తుందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. 4వదిగా దేవుని గూర్చిన తప్పుడు అభిప్రాయాలను మనం కలిగి ఉండటం దేవుడు తీవ్రంగా దాన్ని పరిగణిస్తాడు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 21వ వచనంలో దేవుడు అంటాడు, నేను మౌనంగా ఉన్నానంటే కేవలం నేను నీ వంటి వాడిని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ కనులెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గర్దించదను. దేన్ని మరువవారలారా దీన్ని
వేచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదని తప్పించువాడెవడును లేకపోయెను. స్తుతి యాగము అర్పించువాడు. సరోజిని గారు అది కాదు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. చూడండి, దేవుని గూర్చిన తప్పుడు అభిప్రాయాలు దేవుడు పూర్తిగా దాన్ని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఖండిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు ఏం చేసినా దేవుడు మౌనంగా ఉంటున్నాడు, దేవుడు ఏం చేయడు, దేవుడు లేడు, పాపం చేసినా దేవుని క్షమించమని కోరితే సరిపోతుంది, పాపం మనం చేస్తూనే ఉండొచ్చు. ఇలాంటి ఆ జ్ఞానం, ఇలాంటి అభిప్రాయాలు దేవుడు తీవ్రంగా దాన్ని ఖండిస్తూ వచ్చాడు. అందుకనే దేవుని గూర్చిన సత్యం మనకి తెలియకపోతే ప్రమాదం ఏమవుతుందో తెలుసా? అసత్యాన్ని, దుర్బోధను నమ్మటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆయన గురించి సత్యం నీకు తెలియకపోతే మీరు ఏది అసత్యమో ఏది దుర్బోధో ఎలా గుర్తించగలరు? అందుకనే దేవుని గురించి జ్ఞానం మీరు పొందాలి. అందుకే 4వ విషయం చూద్దాం. చూడండి, దేవుని గురించిన జ్ఞానం బట్టి మన నడత ఆధారపడి ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు చూసుకొని ఈ రోజు వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, మనము దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండటం ద్వారా జరిగేది ఏంటో తెలుసా? మనము మన నడత దానిపైన మాత్రమే ఆధారపడుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోతాం. అంటే సత్బోధ ఏదైతే ఉందో అది సత్ప్రవర్తనకు దారి తీస్తుంది, దుర్బోధ ఏదైతే ఉందో అది దుష్ట ప్రవర్తనకు దారి తీస్తుంది. అందుకనే దేవుని గూర్చిన జ్ఞానం మనం ఎందుకు కలిగి ఉండాలి అని అంటే, సద్బోధ ఎప్పుడు కూడా మంచి ప్రవర్తనకే. అంటే మీరు దేవుని గురించి జ్ఞానం కలిగి ఉండటం అది మీ నడత పైన ప్రభావం చూపుతుంది. ఎంత బాగా దేవుణ్ణి మనం, ఎంత లోతుగా దేవుణ్ణి మనం తెలుసుకుంటామో ఆ ప్రభావం దేని మీద పడుతుందంటే మన నడత పైన పడుతుంది. ఆయన గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నా అది కూడా మన నడత మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఎలా ఉన్నా పర్వాలేదు అనే అభిప్రాయం మనం ఎలాగైనా జీవించవచ్చు అనే దానికి దారి తీస్తుంది. అదే మీరు ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణ లక్షణాలని మనం ఎరిగి ఉండటం ద్వారా మన నడత ఆయన దృష్టికి ఎంత అనుకూలంగా ఉంటుంది. అందుకనే ఆయన గురించిన జ్ఞానం మనల్ని నడత పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బాగా దేవుని గురించి తెలుసుకుందాం. మన నడత సత్ప్రవర్తన గలవాయి మనం నడుచుకోవటానికి దేవుని జ్ఞానం మనకి ఎంతో ఈ లోకంలో అవసరం. కృపను దేవుడు మనకి అనుగ్రహించును గాక. సమయం నాకు ఇవ్వబడిన దాన్ని బట్టి దేవుడి మన హృదయంలో కలుగ చేసింది. దేవుని గురించి జ్ఞానం పొందుటకు దేవుడు మన అందరికీ సహాయం చేయాలి. ఉన్నతుడు, మహిమ గలవాడు, నిరంతరము ఆరాధన దీయుడు, ఆయన మా ప్రార్థనలు ఆలకిస్తున్న వాడానికి స్తోత్రం. ఉదయకాల ఆరాధించడానికి, నీ వాక్యము ధ్యానించడానికి, ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ ఉదయకాలంలో నిన్ను గూర్చి జ్ఞానంతో మేము నింపబడాలని అనుదినం
నిన్ను గూర్చిన జ్ఞానం మేము సంపాదించుకోవాలని మేము ప్రయాసపడే వ్యక్తులుగా ఉండటకు సహాయం చేయండి. అలాగనే మాలోని జీవాన్ని తొలగించి ఉజ్జీవాన్ని కల్పించి మా ఆత్మీయ జీవితాలని స్థిరపరిచి బలపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి ప్రార్థన అవసరతలు కోరిన తల్లులు వారి పిల్లల కొరకు, వారి కుటుంబాల కొరకు చేయమన్న ప్రార్థనలు మీ సన్నిధికి తెచ్చుకునండి. తల్లి తన కుమారుడు నాయన షూటింగ్ విషయంలో ఈ చిత్తమును నెరవేర్చి ఈ చిత్తానికి అనుగుణంగా ఆ కుమారుడు నడిపించబడ్డానికి ఎల్లప్పుడూ కూడా సహాయం చేయండి. నీ యందు విశ్వాసమును, విధేయతను స్థిరపరచుకొని బలపరుచుకొని ప్రతి చోట నీ సాక్షిగా నిలబడులాగా నిన్ను మాత్రమే ఆధారం చేసుకొని నీ దృష్టికి అనుకూలమైన వాటినన్నిటినీ కూడా నాయన చేయటానికి ఆ కుమారుడికి సహాయం చేసి నడిపించండి. కుమారుడికి తోడుగా ఉండి పరిశుద్ధ మార్గములో నిత్యం నిరంతరం నడిపించాలని, తను చేయు పనిలో సరైన మార్గములో నీవు మాత్రమే నడిపించాలని ప్రార్థిస్తూ వేడుకుంటూ విజయాన్ని, తగిన జ్ఞానాన్ని, నైపుణ్యతను కుమారుడుకు ప్రసాదించమని, ఈ పని కొరకు కూడా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. అలాగే మరొక తల్లి తన కుమార్తె నాయన మరి స్కానింగ్ చేయించడానికి ఈరోజు తీసుకొని వెళ్తున్నారు. స్కానింగ్స్ లో ఎటువంటి లోపాలు లేని విధంగా రిజల్ట్ ఉండాలని, ఏ లోపం ఉన్నా ఇప్పుడే మీరు స్వస్థపరిచి బాగు చేయమని ఆ కుమార్తె విషయంలో మేము చేయించున్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని మేలైన కార్యము వారి జీవితంలో జరిపించండి. స్వస్థత, ఆరోగ్యమును ప్రసాదించండి. మీరే మహిమ తెచ్చుకోండి. మంచి రిజల్ట్ రావటానికి కృప చూపించండి. అలాగే సప్లీ రాస్తున్న మరొక కుమారుడు ఉన్నాడు. ఇంట్లో నాయన రాస్తున్న కుమారుడికి సప్లీ విషయంలో సహాయం చేయండి. ఆగిపోయిన సబ్జెక్టు తిరిగి మళ్ళా రాస్తున్నప్పుడు తగిన జ్ఞానం ఇచ్చి మంచి మార్కులతో పాస్ అవటానికి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాడు. జ్ఞానమునిచ్చి కుమారుడు సహాయం చేసి నాయన నడిపించాలని వేడుకుంటున్నాను. తదుపరి నాయన మరి తల్లి గారు పెరాలసిస్ స్ట్రోక్ తో బాధపడుతూ మాట పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఆమెను కూడా ముట్టండి, స్వస్థపరచండి, తన మాటను తనకు అనుగ్రహించండి, పెరాలసిస్ స్ట్రోక్ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాడు. కుటుంబాన్ని స్థిరపరిచి బలపరిచి తోడుగా ఉండి కాపాడాలి. ఈ కుటుంబాలకు శాంతి, సమాధానం, నెమ్మదిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారి అవసరాలు, అక్కర్లు తీర్చండి. ఈ రోజంతా వారి మాటల్లో, వారి ప్రవర్తనలో నీ దృష్టికి అనుకూలంగా ఉండేటట్లుగా సహాయం చేయండి. ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో కాపుదల, రక్షణ, భద్రతను అనుగ్రహించండి. ఎటువంటి మోసానికి, పాపానికి వారు ప్రేరేపించినప్పటికీ సాతాను దానికి లోబడకుండా పాపాన్ని ఎదుర్కొనే జీవితాన్ని ప్రసాదించండి. అన్ని విషయాల్లో సహాయ సహకారాలు ప్రసాదించండి. మా కుటుంబాలకును మాకును మీ భద్రతా క్షేమాన్ని ఇచ్చి నడిపించాలని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో నిన్ను గూర్చిన జ్ఞానం సంపాదించుకునే వారిగా ఈ దినము నిన్ను గూర్చి జ్ఞానం చేసే వ్యక్తులుగా నడిపించబడ్డాలని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క గూర్చిన జ్ఞానమును పరిశుద్ధాత్మీయ సహాయంతో మనము పొందుకుని దేవుని పైన, దేవుని దృష్టికి అనుకూలమైన నమ్మకాన్ని, సరైన అభిప్రాయాన్ని దేవుని పట్ల మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. ఆమేన్.